2లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద కొన్ని బిట్లు నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో మరికొన్ని బిట్స్ నేర్చుకుందాం. ఇప్పుడు అన్నీ కలిపేసి ఒకే వీడియో కింద నేను మీకు ఇచ్చేయగలను. కానీ పార్ట్ వైస్‌గా ఎందుకు ఇస్తానంటే, ఒక మనిషి 30-40 నిమిషాలు మాత్రమే క్లాస్‌ని జాగ్రత్తగా వినగలరు. మరీ హెవీ క్లాస్ 2 గంటలు, 3 గంటలు. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ కలిపేసి ఒక క్లాస్ కింద మీకు ఇచ్చేయగలనా లేదా? చిన్న ఎడిటింగ్ వర్క్ ఉంటది అంతే. కానీ మొత్తం క్లాస్ వినడానికి ఇబ్బందిగా ఉంటది. నేర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. అందుకనే పార్ట్ వైస్‌గా డివైడ్ చేశాను. సో, నేర్చుకునేటప్పుడు సింపుల్‌గా ఉంటుంది. అన్నీ మనకు గుర్తుంటాయి. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైమ్ స్పెండ్ చేస్తే రీజనింగ్ మీద ఒక మంచి గ్రిప్ వస్తది మీకు. ఓకేనా? సరే. ఈరోజు కొన్ని బిట్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన బిట్ చూడండి. 1/2, 2/3, 3/4, 4/5 ఆన్సర్ చెప్పేయండి. వరుస సంఖ్యలవి. 1, 2, 3, 4 మరొచ్చేదేటి 5. 2, 3, 4, 5 మరొచ్చేదేటి 6. 5/6 ఆన్సర్. వీటి కోసం ఎక్కువ ఆలోచించకండి. ఇలాంటి బిట్లు ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ బిట్. ఈ బిట్‌ని ట్రై చేయండి. నెక్స్ట్ బిట్ స్పీడ్‌గా. సో, సింపుల్ బిట్ అండి. ఇందులో చిన్న మిస్టేక్ ఉంది. అది నేను మారుస్తున్నాను. ఇక్కడ కామా ఉండదండి. ఈ 2 కలిపి ఉండాలి యాక్చువల్లీ. 11, 18. ఓకే. అది 4 అంకెల నంబర్ నాన్న. నెక్స్ట్ నంబర్ ఏంటి అని మనకు అడిగాడు అంతే. ఇది క్వెషన్. ఇప్పుడు చేయండి. సింపుల్ ఇలాంటి ట్రిక్కీ బిట్స్ ఇస్తాడు మనకి. ఈ బిట్ ఒకసారి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇచ్చి ట్రై చేయండి. చాలా సింపుల్ బిట్ ఇది. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఒకసారి ఈ బిట్ ఇచ్చి చిన్న ఆట పట్టించండి. ఈజీ. 13471118 నెక్స్ట్ నంబర్ ఏంటని అడిగాడు. డెడ్ ఈజీగా వచ్చేస్తది ఆన్సర్. 1 + 3 ఎంత నాన్న? 4. మరి 3 + 4 ఎంత నాన్న? 7. మరి 4 + 7 ఎంత నాన్న? 11. మరి 7 + 11 ఎంత నాన్న? 18. మరి నెక్స్ట్ నంబర్ ఏమొస్తది నాన్న? 11 + 18 ఎంత నాన్న? 29. 18 + 29 ఎంత నాన్న? 18 + 29 ఎంత నాన్న? 47. అంటే ఏంటి? 29, 47. సింపుల్. ఫస్ట్ ఈ నంబర్‌కి 3 కలిపావు 4 వచ్చింది. మరి 3కి 4 కలిపావు 7 వచ్చింది. 4కి 7 కలిపావు 11 వచ్చింది. 7కి 11 కలిపావు 18 వచ్చింది. మరి 11కి 18 కలుపు 29 వస్తది. మరి ఆ 18కి 29 కలుపు 47 వస్తది. అదే ఆన్సర్. చిన్న ట్రిక్ బిట్ అనమాట. మీ ఫ్రెండ్స్‌కి ఒకసారి అడిగి చూడండి. ఓకే. సో, మరొక బిట్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బిట్ ఇంకా ఈజీగా చేసేయవచ్చు. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. పార్ట్ 2లో మీకు చెప్పాను ఈ బిట్టు. ఇది ఇంకొకలాగా ఇస్తాను మీరు ఈజీగా చేస్తారు చూడండి. ఇప్పుడు చేసేయగలరా? సేమ్ బిట్టే. డిఫరెన్స్ ఎంత నాన్న? 1. డిఫరెన్స్ ఎంత నాన్న? 2. డిఫరెన్స్ ఎంత నాన్న? 3. డిఫరెన్స్ ఎంత నాన్న? 4. మరి నెక్స్ట్ ఎంత వస్తది నాన్న? 5. 12కి 5 కలిపితే ఎంత నాన్న? 17. పాయింట్‌లో ఉంది కాబట్టి 1.7. సో, మీకిక్కడ ఆప్షన్ తప్పడిందండి. 1.7 ఇది. ఓకే. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. మరొక బిట్ ఇచ్చాను. ఈ బిట్‌ని ట్రై చేయండి. సేమ్ బిట్టే ట్రై చేయండి. సారీ. ఈ బిట్ ఇంకా అవ్వలేదు. ఈ బిట్ ట్రై చేయండి. సేమ్ బిట్టే. చిన్నది అంకి మార్చానంతే. మీకు ముందుది డిఫరెన్స్‌లా యూజ్ అవుతది. మరి ఇక్కడ డిఫరెన్స్ యూజ్ అవ్వదు. ఈ క్వెషన్ ఇంకొకలా రాస్తాను మీరు చేసేస్తారు. ముందుది కరెక్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ వస్తది. ఇక్కడ ఆ డిఫరెన్స్ రాదు. ఇది ఇంకొక మోడల్. ఎలా చేయాలో ఆలోచించండి. సింపుల్ అండి. 2 మూల సారీ 2 + 3 5. 3 + 5 8. 5 + 8 13. మరి 8 + 13 21. 2.1 పాయింట్‌లో కాబట్టి 2.1. పాయింట్‌లో లెక్కిస్తే మీకు అర్థం కాకపోతే అలా రాసుకొని చేసేయండి. ఈజీగా వచ్చేద్ది మీకు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ బిట్. ట్రై చేయండి ఈ బిట్ ఒకసారి. ఇది మీరు ఈజీగా చేసేస్తారు. నాకు తెలిసి చాలా సింపుల్‌గా చేసేస్తారు. 2248 3253 సింపుల్. ఇంకా బాగా చెప్తాను. ఇచ్చిన నంబర్‌ని రెండేసి విడగొట్టుకొని చూడండి. హింట్ ఇచ్చాను. ట్రై చేయండి. 22, 32, 42 తర్వాత ఎంతొస్తది? 52. డైరెక్ట్‌గా ఇదే ఆన్సర్. ఇంకెక్కడ 52 లేవు. లేదు చూద్దాం.
48కి 5 కలిపాను. 53కి 5 కలిపాను. 58కి 5 కలుపు 63. సరిపోయిందా? సింపుల్ బిట్టే. నెక్స్ట్ బిట్. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. 48 ఇక్కడ సెంటర్‌లో ఉంది 48 అనేది రివర్స్‌లో. 39, 93. నెక్స్ట్ 58 సెంటర్‌లో ఎంత ఉండాలి? 85 ఉండాలి. ఇక్కడ సెంటర్‌లో 85 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో, డైరెక్ట్‌గా ఇది రాసేయవచ్చు. కానీ మీ క్లారిటీ కోసం నేను మరొకసారి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. సెంటర్ నంబరే కాదు మిగతావి కూడా చూడండి. 25 25 కింద విడిపోయాయి. 64 64 కింద విడిపోయాయి. 72 మరి 7 2 కింద విడిపోవాలి. ఇదిగో 7 2. సో, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. కొన్నిసార్లు ఇలాంటి ట్రిక్కీ బిట్స్ కూడా అడగొచ్చు. మరొక బిట్‌ని మీకు ఇవ్వడం జరిగింది. ఈ బిట్‌ని ఒక 30 సెకండ్స్‌లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 14, 18, 32, 48. ఫాస్ట్‌గా. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్‌లు ఇచ్చినప్పుడు కిందన ఆన్సర్‌లు చూడండి. అసల ఇందులో ఒక ప్యాటర్నే లేదు. ప్లస్‌లు చేయండి, మైనస్‌లు చేయండి, స్క్వేర్‌లు, క్యూబులు మీకు నచ్చింది చేయండి. అసలు ప్యాటర్న్ ఉండదు ఇందులో. మరి ఇక్కడ ఆన్సర్‌లో ఎలా ఆన్సర్ కనిపెట్టాలి? మీకు ఒక చిన్న టాపిక్ చెప్పాను కాన్సెప్ట్ చెప్పినప్పుడు. ఆల్ ఆర్ ఈవెన్ నంబర్స్, ఆల్ ఆర్ ఆడ్ నంబర్స్. పైన ఇచ్చినవన్నీ ఏంటి నాన్న? ఈవెన్ నంబర్స్. ఆన్సర్‌లో ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో, అదే ఆన్సర్. కొన్నిసార్లు ఇలా కూడా అడగొచ్చు. మనం చాలా ఎక్కువ ఆలోచించేస్తాం. కానీ చాలా సింపుల్‌గా క్వెషన్ అడుగుతాడు. మరొక క్వెషన్. ఈ క్వెషన్ ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ క్వెషన్ ఇది. ఒక 15 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. చాలా, చాలా, చాలా సింపుల్ క్వెషన్. అన్ని ప్రైమ్ నంబర్స్ అండి. 17 తర్వాత ప్రైమ్ నంబర్ ఎంతండి? డైరెక్ట్‌గా 19 అండి. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఎక్కువ ఆలోచించకూడదు కొన్నిట్ల దగ్గర. ఓకే. ఈ బిట్ ఒకసారి ట్రై చేయండి. 10, 9, 16, 45. సింపుల్ అండి. ఈ మోడల్ మీకు ఇంతవరకు చెప్పలేదు నేను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి. 10 ఇంటూ 1 మైనస్ 1. 10 ఇంటూ 1 మైనస్ 1. 10 10 మైనస్ 1 తీస్తే ఎంత? 9. నెక్స్ట్ 9 ఇంటూ 2 మైనస్ 2. 9 18 మైనస్ 2 16. నెక్స్ట్ 16 ఇంటూ 3 మైనస్ 3. 16 3 48 మైనస్ 3 45. మరి నెక్స్ట్ ఏం వస్తది చూడు. ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 3. మరి నెక్స్ట్ ఏంటి? ఇంటూ 4 మైనస్ 4. 45 ఇంటూ 4 మైనస్ 4. 44 ఎంత మీకు ఇందాకలా చెప్పాను. ఇలాంటి క్వెషన్ ఎప్పుడైనా వచ్చిందనుకో 44 ఎంత గుణించాలి. 44 160, 5 4 20, 180. 180 నుంచి 4 తీసేయి నాన్న 176. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మోడల్ బిట్స్ కూడా మీకు ఇవ్వచ్చు నంబర్ సిరీస్‌లో. మనం ఈ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే 103, 108, 118, 135. నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. ట్రయాంగులర్ ప్యాటర్న్ సిరీస్‌లో ఆన్సర్ చేయండి. ఈజీగా వస్తది మీకు. 103కి 5 కలిపాం. 108కి 10 కలిపాం. 118 అంటే 17 కలిపాం. గ్యాప్ 5, గ్యాప్ 7. మరి నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలి? 9 రావాలి. 17కి 9 కలిపితే ఎంత? 26. 26 135 ఎంత? 161. సో, ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ట్రయాంగులర్ ప్యాటర్న్‌లో కూడా మీకు బిట్లు ఇవ్వచ్చు. నెక్స్ట్ బిట్ 480, 96, 24. ఇది డివిజిబుల్‌లో అవుతదండి. డివిజిబుల్ మీకు హింట్ కూడా ఇచ్చేసాను. ట్రై చేయండి ఒక 30 సెకండ్స్. ఫాస్ట్‌గా. అలాగ ఎప్పుడైనా మీకు ఆన్సర్ రాలేదనుకోండి, డివిజిబుల్‌లో మీకు చేయడం రాకపోతే, ఇటు నుంచి ఇటు గుణించుకుంటూ ఎళ్ళండి ఆన్సర్ వచ్చేద్ది. ఎలాగైనా వచ్చేస్తది. 480ని 5తో డివైడ్ చేసామనుకో, 5 9ల 45, 40 సారీ 5 9ల 45, 3 మిగిలింది 30, 5 6ల 30. ఓకే. 5తో డివైడ్ చేసావు. ఇక్కడ 96 నుంచి 24 రావాలి 4తో డివైడ్ చేశాను. 4 రెళ్ళ 8, 16 4 4ల 5
4 మరి ఇక్కడ ఎంతతో డివైడ్ చేయాలి? 3తో. 3 ఎంతలు 24 3 8ల. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా డివిజిబుల్‌లో ఇవ్వచ్చు. నెక్స్ట్ బిట్. ఈ సీరీస్‌లో నంబర్ కానిదేది అని అడిగాడు. ఈ సీరీస్‌లో నంబర్ కానిది. అసలు సీరీస్ ఎందులో ఉందో చూడండి. చాలా సింపుల్ బిట్ అండి. చాలా చాలా సింపుల్ బిట్ అండి. ఇందులో సీరీస్ కానిదేది అని మనకు అడగడం అయితే జరిగింది. అవన్నీ ఏ సీరీస్‌లో ఉన్నాయి? స్క్వేర్‌లా? క్యూబ్‌లా? ఆల్రెడీ హింట్ ఇచ్చాను నేను మీకు. ఇవన్నీ కూడా క్యూబులండి. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. సో, మరి ఇందులో క్యూబులు కానివేంటి? ఇది 5 క్యూబ్. ఇది 6 క్యూబ్. ఇది 7 క్యూబ్. ఇది క్యూబ్ కాదు. సో, వాడేం అడిగాడు? విల్ నాట్ బి ఎ నంబర్. ఈ సీరీస్‌లో నంబర్ కానిదేంటి? ఇదే నాన్న. ఓకే. ఇలాంటి క్వెషన్స్ కూడా మీకు ఇవ్వచ్చు. ఒక సీరీస్ ఇచ్చి అందులో లేని నంబర్‌ని మనకు అడుగుతాడు. నెక్స్ట్ ఒక సీరీస్ ఇచ్చి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 201 నుంచి 369 వరకు ఉందన్నాడు. అయితే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నాడు. చూడు ప్రతి దానికి మధ్యన డిఫరెన్స్ 7 ఉంది. ప్రతి దానికి మధ్యన డిఫరెన్స్ 7 ఉంది. 200 నుంచి 369కి మధ్యన డిఫరెన్స్ ఎంత? 169 చేయండి. ఆల్రెడీ ఆన్సర్ నేను రాసేసానండి. మీకు అక్కడే ఆన్సర్ రాసేసాను నేను ఆల్రెడీ. ఇంకా సింపుల్‌గా చేయొచ్చు మీకిది. వాడికి ఏం కావాలంట? వాడికి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కావాలి. అంతే కదా! అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా! ఈ ఫార్ములాలో పెట్టి చేయండి. ఫస్ట్‌గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది వాడికి కావాలి. ఓకే. ఏ అనేది వాల్యూ ఎంత నాన్న? 201. ఎన్ తెలీదు ఎన్ని టర్మ్సో. n-1 ఇంటూ డి ఎంత నాన్న? డిఫరెన్స్ ఎంత నాన్న? 7. లాస్ట్ టర్మ్ ఏఎన్ అంటారు నాన్న. సో, 369 ఈ 201 ఇటు పంపించాను నేను. n-1 ఇంటూ 7. 369 నుంచి 201 తీసిస్తే ఎంత అవుతది? 168 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 7. ఈ గుణిస్తున్న 7 ఇటు పంపించి బై చేస్తది. 7 రెళ్ళ 14 28 7 4ల. సో, 24 ఈజ్ ఈక్వల్ టు n-1. ఆ -1 ఇటు వస్తే +1. 24 కోటి కలిపితే ఎంత నాన్న? 25. ఎన్ని టర్మ్స్ ఉంటాయి నాన్న? 25 టర్మ్స్ ఉంటాయి. ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 25 టర్మ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి క్వెషన్స్ కూడా మీకు నంబర్ సిరీస్ నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెస్‌నే. కాకపోతే కొద్దిగా డిఫరెంట్‌గా అడిగాడు ఎన్ని టర్మ్స్ ఉంటాయని. నెక్స్ట్ బిట్. సేమ్ బిట్టే. చేయాలా. ఇది ప్రాక్టీస్ చేయాలా మీరు. నేను ఆన్సర్‌లు రాసేలోపు ప్రాక్టీస్ చేసేయాలి. ఆన్సర్ రాస్తానండి నేనిక్కడ. నేను రాసేలోపు మీరు ప్రాక్టీస్ చేసేయాల. మీరు చేసిన ఆన్సర్‌కి ఈ ఆన్సర్‌కి సరిపోయిందో లేదో చూసుకోండి. మీరు చేసిన ఆన్సర్‌కి ఈ ఆన్సర్ సరిపోయిందో లేదో చూసుకోండి. 31 టర్మ్స్ ఉంటాయి నాన్న. సేమ్ బిట్టే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మరి నేను చెప్పను. మీరే ప్రాక్టీస్ చేయాలి. ఓ 30 సెకండ్స్. ఫాస్ట్‌గా. అయిందా? ఐదొందల 85 చూడండి. ఆన్సర్ రాసేసాను నేను ఆల్రెడీ. సరిపోయిందా? మీకొచ్చిన ఆన్సర్ ఈ ఆన్సర్ సరిపోయిందండి. నెక్స్ట్ క్వెషన్. సేమే. చేసేయాలా. మరలా నేను ఆన్సర్ రాసినంత వరకు వెయిట్ చేయొద్దు. చేయండి ఫాస్ట్‌గా.
ఇవి నేను చెప్పనండి. సేమ్ బిట్సే మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఆన్సర్ రాస్తున్నాను మీకోసం. ఫాస్ట్‌గా. సో, ఇక్కడ ఓ చిన్న మిస్టేక్ కనిపిస్తది మీకు. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. 475 ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదనమాట ఇక్కడ అంతే. ఆ ఏ రేట్ వచ్చిందనుకో 7 ఆరుల 42, 55, 7 56 పాయింట్ సమ్ నంబర్ వస్తది. 68 పాయింట్ సమ్ నంబర్. మరి ఏటి తీసుకోవాలి? 68.7 8 వస్తది. అప్పుడు నేను 69ని తీసుకోవాలా? 68ని తీసుకోవాలా? యాక్చువల్‌గా ఈ సిరీస్‌లో 800 అనే నంబరే ఉండదండి. కొన్నిసార్లు ఇలాంటి కష్టమైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడే ఎక్కువ మంది ఎగిరిపోతారు. ఎంత టాపర్ అయినా ఇలాంటి బిట్స్ దగ్గర ఎగిరిపోతారు. ఇక్కడ 68.8 వచ్చింది. అప్పుడు 68 రాయాలి, 69 రాయాలి. గాబర్లో మనకందరికి ఏటి తెలిసింది 68.5 దాటింది గదా! 69 రాసేయండి అంటాం. కానీ అది లాజికల్ వే కాదు. అప్పుడు ఏం చేయాలంటే మనకిక్కడ ఎన్ అనే ప్లేస్ ఉంది గదా! ఎన్ అనే ప్లేస్ ఉంది కదా! ఆ ఎన్ అనే ప్లేస్‌లో ఈ 2 వాల్యూస్‌ని సబ్స్టిట్యూషన్ చేయండి. 2 వాల్యూస్‌ని సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకొచ్చే ఆన్సరు 7 చేత డివిజిబుల్ అవ్వాలి. మనకొచ్చే ఆన్సరు 7 చేత డివిజిబుల్ అవ్వాలి. ఎందుకంటే అన్నిటి మధ్యన 7 కరెక్ట్ డిఫరెన్స్ ఉంది. సో, 325 ప్లస్ 67 ఏడ్ల సో, మనకి 325, 469 కలిపితే 794 వచ్చింది. దీన్ని 7తో డివైడ్ చేయాల. కరెక్ట్ డివైడ్ అవుతదా? అవ్వదా? కరెక్ట్ డివైడ్ అవుతదా లేదా? 7 ఒకట్ల 7, 7 ఒకట్ల 7, 24 డివైడ్ అవ్వదు. సో, అప్పుడేం చేయాలి? 68 తీసుకున్నాం కదా! ఇప్పుడు 69 తీసుకొని చేయండి. అంటే కరెక్ట్ ఆన్సర్ రావాలంటే ఇలాగొచ్చినప్పుడు 2 ఆన్సర్‌లు పెట్టుకొని మనం వెరిఫై చేసుకోవాలి. క్రాస్ చెకింగ్ చేయాలన్నమాట. 69, 69 నుంచి ఒకటి పోతే 68 ఇంటూ 7. 68 ఏళ్ళు ఎంత చూడండి 325 ప్లస్ 68 ఏళ్ళు 7 856, 7 ఆరుల 476. సో, 325కి 476 కలిపితే 11, 9, 10, 3, 4, 7, 8, 801. ఇది 7 చేత డివైడ్ అవుతుందా? సో, మీరు చూడండి ఇక్కడ లాస్ట్ టర్మ్ మనకెంత? 800. కానీ టర్మ్ ఏటొచ్చింది? 801 వచ్చింది. అంటే మనం 69 తీసుకోవడం తప్పండి. ఎందుకంటే 800ని అది దాటేస్తుంది. 800 దాటకూడదు. 800 లోపు నంబర్ ఉండాలి మనకి. అప్పుడు అంటే ఎన్ని సిరీస్ ఉన్నట్టు మన దగ్గర? 60 ఎన్నున్నట్టు? 68 ఉన్నట్టు. చూడండి 68.8 వచ్చింది. అప్పుడు మనం 68 రాయాలా? 69 రాయాలా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. అప్పుడు 68ని పెట్టి ఒక ఆన్సర్ చేసాం. 68 పెట్టి ఆన్సర్ చేస్తే మనకేమొచ్చింది? చూడండి. 68 పెట్టి ఆన్సర్ చేస్తే మనకేమొచ్చింది? 800 దాటకూడదండి నంబరు. 68 పెట్టి చేస్తే మనకెంతొచ్చింది? 794. అంటే 800 లోపు ఉందా లేదా? మరి 69 పెట్టి చేస్తే 801 వచ్చేసింది. మనకి 800 లోపు ఉండాలి. ఎందుకంటే 800 లోపు టర్మ్స్ అడిగాడు. 800 తర్వాత కాదు. అంటే 794తో అయిపోయింది. అంటే నెక్స్ట్ టర్మ్ మన దగ్గర లేదు. అంటే 69 పెడితే మనకి టర్మ్ దాటిపోతుంది కాబట్టి 69 రాయకూడదు. 68ని ఆన్సర్ కింద రాయాలి. ఓకేనా? ఇలాంటి బిట్స్ ఇస్తుంటాడు. నెక్స్ట్‌ది ఒక సీరీస్ ఇచ్చాడు. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అడిగాడు. కొత్త ఫార్ములా మీకు చెప్తున్నాను నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి సీరీస్ ఇచ్చాడు. ఈ సీరీస్‌ని మనకి ఇంకొకలాగా ఇస్తే మనం ఈజీగా చేసేస్తామండి. ఇక్కడ చూడండి. ఇలా స్క్వేర్‌లో ఇచ్చినప్పుడు దీన్ని కొంతమంది ఎలా చెప్తారంటే 7 స్క్వేర్ 49, 9 స్క్వేర్ 81, 11 స్క్వేర్ 121 ఇలా యేసుకొని చేయమంటారు. ఇలా చేస్తే చాలా ఎక్కువ టైం పట్టేస్తది. అందుకే మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూ 7 తీసుకుంటాం. డి వాల్యూ డిఫరెన్స్ ఎంత నాన్న 7, 9, 11 అంటే 7కి 9 డిఫరెన్స్ 2, 9కి 11 డిఫరెన్స్ 2. సో, డి వాల్యూ 2. దీనికి ఒక ఫార్ములా చెప్తున్నాను నోట్ చేసుకోండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అదే కదా! n ఈజ్ ఈక్వల్ టు L minus A by D plus 1. N is equal to
ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. ఎల్ అంటే ఏంటి? ఈ లాస్ట్ నంబర్‌ని ఎల్ అంటారు. సో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 45, ఏ అంటే 7, డిఫరెన్స్ 2 ప్లస్ 1. సో, ఎన్ ఈజ్ ఈక్వల్ 45 నుంచి 7 తీస్తే ఎంత నాన్న? 38. 38 2తో భాగిస్తే ఎంత నాన్న? 19. 19 కోటి కలిపితే ఎంత నాన్న? 20. సో, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నాన్న? 20 టర్మ్స్. ఇది సింపుల్ ఫార్ములా అండి. స్క్వేర్‌లు గాని, క్యూబ్‌లు గాని ఎప్పుడైనా ఇచ్చాడనుకో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. సింపుల్ ఫార్ములా. మరొక క్వెషన్ నాన్న. సేమే. ఇది చేయండి, ఫార్ములా మారదు. సేమ్ ఫార్ములే. చేసేయాలా ఏ పాటకే. ఎల్ ఎంత? 30. ఏ ఎంత? 4. సో, 26/2 అంటే 13. 13 కోటి కలిపితే ఎంత? 14. సింపుల్ ఆన్సర్‌లండి. ఓకే. ఇలాంటి స్క్వేర్‌లు, క్యూబ్‌లు ఇచ్చినప్పుడు చాలా ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సింపుల్ ఆన్సర్. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ బిట్. మరొక బిట్‌ని ఇచ్చాను. చూడగానే చెప్పేయాలి దీని ఆన్సర్ మీరు ఈ పాటికే. ఇక్కడ బిట్‌లో మిస్టేక్ ఉందండి. ఇది 125. 1, 8, 9, 64. సో, లేదనుకుంటే ఆ బిట్‌ని ఇలా కూడా చేయొచ్చు. 25 ఈ రూపంలో కూడా చేయొచ్చు. 2 రకాలుగా చేయొచ్చు ఆ బిట్‌ని. సో, మీకు 1, 8, 9, 64, 25, 216 నెక్స్ట్ నంబర్ అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఆల్టర్‌నేట్‌గా ఆలోచించండి. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 2 క్యూబ్, 4 క్యూబ్, 6 క్యూబ్, నెక్స్ట్ 8 క్యూబ్. కాకపోతే మనకు 2 అడగలే. ఫస్ట్ టర్మ్ అడిగాడు. 7 స్క్వేర్ ఎంత నాన్న? 49. ఓకే. ఇలా కూడా చేయొచ్చు మనం. దట్ ఈజీ క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ మరొక క్వెషన్ ఇచ్చాను. ట్రై చేయండి. 1, 2, 4, 7, 5, 9, 12, 10, 16, 19 వీటి మధ్యన మీకు రిలేషన్ ఏ పాటికే కనిపియాలా? సింపుల్ రిలేషన్ అండి. 1, 4, 2, 4, 7, 5, 9. కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉంటది ఈ బిట్. 1, 4, 2, 4, 7, 5, 9. సింపుల్ అండి. ఏం లేదండి. 1 అనుకోండి. 1ని తీసుకోండి. 1కి 3 కలిపాను. 4 వచ్చింది. ఆ 4 నుంచి 2 తీసేసాను. 2 వచ్చింది. ఇక్కడ కాపు. 1 స్క్వేర్ 1 అనుకున్నా. నెక్స్ట్ 2ని తీసుకో. 2 స్క్వేర్ 4. 4కి ఎంత కలిపాను నాన్న? ఇక్కడ ఎంత కలిపాను? 3. మళ్ళీ ఇక్కడే 3 కలుపు. 7. 7కి ఎంత తీసేయాలి? 7కి ఎంత తీసేయాలి? 2 తీసేయి. 5. ఒక సిరీస్‌లో ఎళ్తుందనమాట. 3 3 గుంపులనమాట. గుంపులు కట్టాయి. 1 స్క్వేర్ 1 3 కలిపాను 4. ఆ 3 కలిపిన ఆన్సర్‌లో నుంచి 2 తీసేసాను. 2 స్క్వేర్ దానికి 3 కలిపాను 7. అందులో నుంచి 2 తీసేసాను. 3 స్క్వేర్ దానికి 3 కలిపాను 12. 12 నుంచి 2 తీసేసాను. నెక్స్ట్ 4 స్క్వేర్ 16 3 కలిపాను 19. 19 నుంచి 2 తీసేసాను అంటే 17. ఓకే. ఇలాంటి బిట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మరొక బిట్ ట్రై చేయండి. ఫాస్ట్‌గా చేయండి. 1, 1, 3, 6, 9, 10, సింపుల్ అండి. ఆల్టర్‌నేట్‌గా ఆలోచించండి. డిఫరెన్స్ ఎంత నాన్న? 2. డిఫరెన్స్ ఎంత నాన్న? 3. డిఫరెన్స్ ఎంత నాన్న? 4. మరి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటది నాన్న? 5. 10కి 5 కలిపితే ఎంత నాన్న? 15. ఇదే ఆన్సర్. ఆ నెక్స్ట్ టర్మ్ కూడా కరెక్టేనండి. మీరు ఫస్ట్ టర్మ్ చూసి చెప్పేయొచ్చు. డిఫరెన్స్ ఎంత నాన్న? 3. డిఫరెన్స్ ఎంత నాన్న? 5. డిఫరెన్స్ ఎంత నాన్న? 7. మరి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత నాన్న? 9. 16కి 9 కలిపితే ఎంత నాన్న? 25. ఇలా కూడా ఆల్టర్‌నేట్‌గా అడుగుతాడు బిట్స్‌ని. మరొక బిట్ మీకిచ్చాను. దట్ ఈజీ బిట్ ఇది. 30 సెకండ్స్. చాలా సింపుల్ బిట్ అండి. వచ్చిందా? ఫస్ట్ డిజిట్ రిమూవ్ చేశాను. లాస్ట్ డిజిట్ రిమూవ్ చేశాను. ఫస్ట్ డిజిట్ రిమూవ్ చేశాను. లాస్ట్ డిజిట్ రిమూవ్ చేశాను. 97 ఆన్సర్.
నెక్స్ట్ బిట్ స్పీడ్‌గా 4, 9, 19, 39. సింపుల్ అండి. 4 రెళ్ళ 8 ప్లస్ 1 9 అండి. 9 రెళ్ళ 18 ప్లస్ 1 19 అండి. 19 రెళ్ళ 38 ప్లస్ 1 39 అండి. మరి నెక్స్ట్ ఏంటండి? 39 రెళ్ళ ఎంతండి? 78 ప్లస్ 1 అండి. 79 అండి. నెక్స్ట్ బిట్ 56, 58, 62, 70 సింపుల్. డిఫరెన్స్ 2, 4, 8, 16, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 నెక్స్ట్ ఎంత? 2 పవర్ 5, 32, 86కి 32 కలిపితే ఎంత? 6 ప్లస్ 2 8, 8 3 11, 118. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. కొన్నిసార్లు ఇలా కూడా బిట్టేస్తాడు మీకు. మరొక బిట్టు 2, 3, 6, 15, 42. చేసేయాలి ఏ పాటికే. 2కి 3కి 3కి 6కి మధ్యన రిలేషన్ కనిపెట్టండి. 2కి 1 కలిపాను 3 వచ్చింది. 3కి 3 కలిపాను 6 వచ్చింది. 6కి 9 కలిపాను 15 వచ్చింది. 15కి 27 కలిపాను 42 వచ్చింది. మరి 42కి ఏటి కలపాలా? ఏటి కలపాలా? 1 3 1 1 ఇంటూ 3 3 3 త్రీ జా 9 9 త్రీ జా 27 27 త్రీ ఎంత? 81 42కి 81 కలుపు 2 1 3 4 8 12 123 ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో, స్పీడ్ ఉండాలి. రాను రాను క్లాసు స్పీడప్ అవుతుంది. మీరు కూడా స్పీడ్ అందుకోవడానికి ట్రై చేయాలి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేయాలి. ఫస్ట్ నెమ్మదిగా చెప్తున్నాను కదా! లైన్ బై లైన్, లైన్ బై లైన్ నెమ్మదిగా నేర్చుకోండి. ఓకే. ఇది పార్ట్ 3 అండి. సో, నెక్స్ట్ క్లాస్ పార్ట్ 4 వస్తుంది. అందులో మరికొన్ని బిట్స్ మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? కొత్తగా మనం ఏం నేర్చుకున్నాం? ట్రయాంగులర్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఇంకొక మోడల్ నేర్చుకున్నాం. ఎన్ని టర్మ్స్ అనేది నేర్చుకున్నాం. ఇంటూలు, ప్లస్‌ల మీద బాగా అవగాహన వచ్చింది. ప్రైమ్ నంబర్స్ నేర్చుకున్నాం. ఓకేనా? ట్రయాంగులర్ ప్యాటర్న్ సిరీసు, రూట్సు ఇవి నేర్చుకున్నాం. ఈ టాపిక్. ఇది చిన్న టాపిక్‌లా అనిపిస్తది మీకు. దట్ ఈజ్ ది టాపిక్. ముందు టాపిక్‌తో పోల్చుకుంటే దట్ ఈజ్ ది టాపిక్ అనమాట. అంటే కొద్దిగా కష్టం. మరి కొద్దిగా కష్టం వెంటనే పెంచితే ఇబ్బందవుతారని చెప్పి కొద్దిగా లో చేశాననమాట. మరలా నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ పార్ట్‌లో మరి కొద్దిగా డెప్త్ ఉంటది. ఆ విధంగా మీకు బిట్స్ ప్లాన్ చేయడం జరిగింది. సో, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లే స్టోర్‌లో మన యాప్ కింద ఒక మంచి రివ్యూ రాయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా మన క్లాసెస్ గురించి తెలియజేయండి. థాంక్ యూ.